మొన్ననే అభయ్ అనేటటువంటి నక్సల్ నాయకుడి అగ్రనాయకుడి స్టేట్మెంటు ఆయన మల్లోజుల భూపతి మల్లోజుల వేణుగోపాల్ సోదరుడు అన్నటువంటిది ఆ తర్వాత మిగతా వర్గం ప్రొజెక్ట్ చేస్తూ ఆయన్నే పార్టీ నుండి బహిష్కరిస్తూ ఆయన ఆయుధాలు తక్షణం ఇవ్వాలి లేకపోతే ఆయన సంగతి తేలుస్తామంటూ పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందంటూ వార్నింగ్లు ఇస్తా ప్రకటనలు ఇవన్నీ చూసాం. అయితే ఆ రోజు నుంచి సైలెంట్ అయిపోయింది, ఏం జరిగిందో తెలియలేదు. ఇప్పుడు ఎవరైతే ఈ అభయ్ పేరుతో ఓ ప్రకటన రిలీజ్ అయింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ పేరుతో 22వ తారీఖున ప్రకటన ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ప్రజలే తుది తీర్పరులు, చరిత్ర నిర్మాతలు, వాళ్ళ ముందు నిజాయితీగా వాస్తవాలనే ఉంచాలి. కామ్రేడ్ జగన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి నేను విడుదల చేసిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అభినందనీయం. ఆయన దృఢంగా దీర్ఘకాల ప్రజాయుద్ధ పందాకే ఇంకా కట్టుబడి ఉండటంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా ప్రకటనపై కామ్రేడ్ స్పందించిన తీరుపై నేను కామ్రేడ్ జగన్ ప్రకటనలోని ముఖ్యమైన విషయాలపై మాత్రమే నా అభిప్రాయాన్ని మరోమారు ప్రజల ముందు ఉంచక తప్పడం లేదు. అందుకు నేను ఎంతో విచారిస్తున్నాను అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. నా ప్రకటనలో నేను చాలా స్పష్టంగానే మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరుడు కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు ప్రారంభించిన శాంతి చర్చలను నేను నాతో పాటు కొంతమంది కామ్రేడ్స్ కొనసాగించదలుచుకున్నామని తెలిపాను. వారిలో కామ్రేడ్ రూపేష్ ఒకరు. కాబట్టి ఇది పూర్తి పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం కాదని జగన్ విడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తొందరపాటుతో ఇచ్చిన ఈ ప్రకటన పార్టీ నిర్మాణ పద్ధతులు కూడా భిన్నమైంది. ఆయన తన రాష్ట్రానికి పరిమితమై నా ప్రకటనపై తమ అభిప్రాయాలను ఇవ్వాల్సి ఉంటుందని ఆయనకు తెలియందేమీ కాదు. నేను ఆ విషయాన్ని నా ప్రకటనలో కోరాను కూడా. ఇక్కడే ఆయనకు మరొక విషయాన్ని కూడా నేను స్పష్టం చేయదలుచుకున్నాను. నవంబర్ 2024లో జిఎస్ సమక్షంలోనే కొంతమంది సిపిఎంల శాంతి చర్చల విషయాన్ని చర్చించి ఆయుధాలు వదలకుండా ప్రభుత్వం చర్చలకు సిద్ధం లేదని, మనం శాంతి చర్చల గురించి ఆలోచించకూడదని కూడా అభిప్రాయపడినాం. కానీ దీనికి భిన్నంగా మీ అందుబాటులోని సిపిఎంలు శాంతి చర్చలకు మేము సిద్ధమంటూ మార్చి 2025లో తెలంగాణ శాంతి చర్చల మిత్రులకు అభిప్రాయం పంపారు. ప్రభుత్వం పదే ఆయుధాలను వదలడం గురించి చెప్తున్న విషయంలో అందుబాటులో ఉన్న కొద్దిమంది అయినా స్పష్టమైన నిర్ణయం తీసుకుని దాన్ని స్పష్టం చేస్తూ ఆ ప్రకటన పంపి ఉండాల్సింది. అలా చేయకపోవడంతో ఆ ప్రకటననే అనుసరిస్తూ కామ్రేడ్ బసవరాజు రూపేష్లు పరస్పరం చర్చించుకుని శాంతి చర్చలపై అనివార్యంగా ప్రకటనలు విడుదల చేశారు. ఇవన్నీ నవంబర్ 2024 అవగాహనకు భిన్నమైన విషయం కామ్రేడ్ జగన్ ముందు తన బాధ్యుల నుంచి తెలుసుకోవాలి. అయినప్పటికీ పరిస్థితి తీవ్రతలో వస్తున్న పరిణామాల నేపథ్యంలో కామ్రేడ్స్ చొరవ చేస్తున్నారని యావత్తు పార్టీ భావించింది. వాటి కొనసాగింపుగానే నా ప్రకటన ప్రస్తుతం నేను ప్రకటన చేస్తున్నాను అన్నటువంటిది చెప్పుకొచ్చారు. అదే ఆ ప్రకటనలో భాగమే అని ఆయన అర్థం చేసుకోవాలి. సీసీలో జరుగుతున్న విషయాల మీద ఆయనకు స్పష్టత లేనప్పుడు ముందుగా వాటిని తెలుసుకుని అవసరం అనుకుంటే వాటిపై తమ వైఖరిని సీసీకి పంపుకోవచ్చు. ఆయనకి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఏది చేయకుండా ఇట్లాంటి ప్రకటనలు చేయడం విచారకరం అన్నటువంటిది అభయ్ చెప్పుకొచ్చారు. రెండో విషయానికి వస్తే పార్టీ అనుమతితో నేను సరెండర్ కావచ్చని ఆయన సలహా ఇచ్చాను. ఆయన నా ప్రకటనలోని విషయాలపై కానీ నేను ప్రజలకు చేసిన విజ్ఞప్తిగా కానీ నామమాత్రంగానైనా కానీ రాజకీయంగా స్పందించకుండా నా సరెండర్ గురించి మాట్లాడడం ఆయన రాజకీయ అపరిపక్వతను చాటుతోంది. నిజానికి ఈ 2 ప్రకటనల కన్నా పార్టీలో అంతర్గత సర్క్యులేషన్ కోసం తెలుగులో నేను విడుదల చేసిన 22 పేజీల క్యాడర్ విజ్ఞప్తిని ఆయన చదివి దానిపై తన అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుంటే అది మన సీసీకి పార్టీకి కూడా ఉపయోగపడేది. నేను ఆ 22 పేజీల విజ్ఞప్తిలో రాసినవన్నీ మన పీబీ ఆగస్టు 2024 విడుదల చేసిన సర్క్యులర్లోనివేనని ఆయనకు ముందుగా స్పష్టం చేస్తున్నాను. గత ఏడాది కాలంగా మనం ఆ సర్క్యులర్ని ఎక్కడా అమలు చేయలేకపోయాం. నిజానికి వాటిని మనం అమలు చేస్తూ భారత విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం అనివార్యమని గత ఏడాది ఆచరణ మరింత స్పష్టంగా మనం హెచ్చరిస్తోంది. దీన్ని నా వ్యక్తిగత విషయంగా మీరు మార్చడం మీ అమాయకత్వాన్ని ప్రదర్శించుకోవడమే అవుతుంది. మీ అందుబాటులోని సీసీఎంలు కానీ అమరుడు కామ్రేడ్ బసవరాజు కానీ మన పార్టీ జార్ఖండ్ కామ్రేడ్స్ నుంచి విడుదలైన కాల్పుల వివరణ ప్రకటన కానీ మన పార్టీని కాపాడుకోవడానికే తప్ప సరెండర్ల కోసం కాదు. వాళ్ళు పార్టీని కాపాడుకోవాలని ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం చొరవ చేశారు. కామ్రేడ్ బసవరాజు పార్టీ ఆయుధాలు వదలడానికి కూడా సిద్ధపడే విషయం ఆలోచించడం కేవలం ఆయన ఒక్కడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం కానే కాదు. సరే, ఆయన అలాంటి ప్రతిపాదన చేయడం తప్పని ఈరోజు మీలాంటి కొంతమంది కామ్రేడ్స్ సమీక్షించడం అది మీ వ్యక్తిగతమైనది అవుతుంది. భవిష్యత్తులో యావత్ పార్టీ దాని మంచి చెడులను తెలుస్తుంది. మీరు కూడా తెలంగాణలో కాల్పుల విరమణ చేసింది వర్తమాన పరిస్థితుల్లో మన పార్టీని కాపాడుకోవడానికే కాదంటారా? అయితే ఇక్కడ తేడాల ప్రభుత్వ వైఖరిని పరిగణలోకి తీసుకోకుండా శాంతి చర్చలకు సిద్ధం కావడంలోనే ఉంది మన వైఫల్యం ఉంది. దీన్ని అర్థం చేసుకోండి. నేను స్వార్థం కోసం సాయుధ పోరాట విరమణ ప్రకటన ఇవ్వలేదని మిమ్మల్ని గైడ్ చేసే సీసీఎంలను అడిగినా చెప్తారు. కామ్రేడ్ బసవరాజుది స్వార్థం అయితే నాది స్వార్థమే అనుకోండి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడంలో ఉంది మన పార్టీ తప్పిదం. దీన్ని మీరు ఎప్పటికైనా గుర్తించండి.
నేను మెయిల్ ఐడి ఇవ్వడంపై కూడా కామ్రేడ్ జగన్ నా ప్రకటన సవ్యంగా అర్థం చేసుకోలేదు. మనం అవకాశం ఉన్న మేరకు పరస్పరం కలుసుకోవడం లేదా పార్టీ ఛానల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడం అనేది నా ప్రకటనలో మొదటి ప్రాధాన్యత విషయం. అలా చేయలేకపోతున్న విధులేని పరిస్థితుల్లో మెయిల్ ఐడి ఇవ్వక తప్పలేదు. మన సీసీ ఎంత సమన్వయ రాహిత్యాన్ని ఎంతకాలంగా ఎదుర్కొంటుందో కామ్రేడ్ జగన్కు నేను చెప్పాల్సిన పనే లేదు. ఐడి ఇవ్వడం అనేది ఒక ప్రత్యామ్నాయమైన మార్గమే మాత్రమే. దాని పరిమితులు మనందరికీ తెలిసినవే. నేను మరోసారి కామ్రేడ్ జగన్కి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రాంతాల వారీగా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకునే దీర్ఘకాల ప్రజాయుద్ధ పంద ఇకపై మన దేశకాల పరిస్థితులకు తగనిది అని తెలంగాణ సహా దేశంలోని అనేక విప్లవోద్యమ ప్రాంతాలు నిరూపించాయి. ఈ విషయాన్ని మీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సహా మిమ్మల్ని గైడ్ చేసిన సీసీఎంలు 2020 నాటికే గుర్తించిన విషయం మీరు వారి నుండి తెలుసుకోండి. గత 2 దశాబ్దాలకు పైగా మనం తెలంగాణ భూభాగంలోకి వెళ్ళి విప్లవోద్యమ కృషి చేయలేకపోతున్నాం అనేది, ప్రతిసారి రక్త తర్పణం చేసి డీకేకు వెనక్కి తిరుగుతున్నాం అనేది మీరు నేను మనం ఎవరో కాదనలేని వాస్తవం. దీన్ని ఎప్పటికైనా గుర్తించండి. మీరు తెలంగాణ ప్రభుత్వంతో 6 మాసాల కాల్పుర విరమణకు విజ్ఞప్తి చేశారు. త్వరలో ఆ గడువు పూర్తి కాబోతుంది. ఆ తర్వాత అలా ఇలా ఎంతకాలం సాగుతుందో మీరు ఊహించండి. కాల్పుల విరమణ కాలంలో మన విప్లవ కార్యాచరణ పట్ల పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటారని మీరు కాదనలేరు. కాబట్టి అనవసర నష్టాలకు తావివ్వకుండా విజ్ఞప్తితో వ్యవహరించడమే విప్లవకారులు చేయాల్సింది. ఇందులో మన సీసీ ఘోరంగా విఫలమైందనే మన 2024 సర్క్యులర్ చెప్తుంది. దాన్ని అర్థం చేసుకోగలరు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారదాం. మనం విశాల ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజాపునాదిని పటిష్టపరుచుకుందాం అనేది నా విజ్ఞప్తి. ఆపై మీ ఇష్టం. ఈ సందర్భంగా నేను ముందుగా నా ప్రకటనపై మేధావుల, విమర్శకుల, ప్రజాస్వామికవాదుల, విప్లవ శ్రేయోభిలాషుల అభిప్రాయాలను, అంచనాలను ప్రజల వరకు చేర్చడానికి అహోరాత్రులు పాటుపడిన పాత్రికేయులు, ఔత్సాహిక పాత్రికేయులు, యూట్యూబర్లు సహా సామాజిక మాధ్యమాల మిత్రులందరికీ రెడ్ శాల్యూట్స్ తెలుపుకుంటున్నాను. నా ప్రకటనపై అనేక మంది అనేక రకాలుగా స్పందించడం హర్షణీయం. ముఖ్యంగా మా పార్టీలో పనిచేసి ప్రస్తుతం బయట జీవిస్తున్న వాళ్ళు అనేక రకాలుగా నా ప్రకటన వారి అవగాహనలకు ప్రకారం విశ్లేషిస్తూ తమ అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకోవడాన్ని నేను స్వాగతిస్తున్నాను. అయితే మా పార్టీ తొలి నుండి రహస్య అనేక దశాబ్దాలకు నిషేధిత పార్టీ మా పార్టీలోకి అంతర్గత వ్యవహారాలపై బయట వారు సాధికారికంగా స్పందించలేదనే విషయం విఘ్నులకు తెలిసిందే. కాబట్టి నేను నా ప్రకటనపై వేసిన తేదీ, ఫోటో, ఇచ్చిన మెయిల్ ఐడిపై కొన్ని సందేహాలు తలెత్తడంతో పాటు కొందరు నేను పార్టీ నుండి కొద్ది కాలం క్రితమే దూరం అయిపోయి పోలీసుల సంబంధంలో ఉన్నాననే వరకు మాట్లాడుతున్నారు. నేను పార్టీ నుండి దూరం అయితే కామ్రేడ్ జగన్ మొదట అదే విషయాన్ని తన ప్రకటనలో ప్రస్తావించేవాడని బొడ్డోడని శిశువైతే చెప్తుంది. కామ్రేడ్ దేవి పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైనాడనే బూటకపు విషయాన్ని సృష్టించిన మీడియా మా రహస్య పార్టీ విషయాల సేకరణకు కావాలని అనేక తప్పుడు విషయాలు ముందుకు తెస్తుంది. వాటన్నిటిపై నేను ఇక్కడ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు. కానీ కొన్ని విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను 15 ఆగస్టు నాడు తయారు చేసిన ప్రకటనపై అంచెలంచెలుగా పార్టీ శ్రేణుల మధ్య చర్చ జరిపి చివరికి సెప్టెంబర్ 12 నాడు ఆ చర్చలు ముగిశాక అందులో ఎలాంటి మార్పులు చేయకుండానే విడుదల చేయడంతో డేట్ విషయం కొంతమందిలో అనుమానాలు రేకెత్తించింది. అంతమించి డేట్కి ఎట్లాంటి ప్రాధాన్యత లేదు. దురదృష్టవశాత్తు ఈ చర్చల్లో సమన్వయ సమస్యతో కామ్రేడ్ జగన్ కానీ మరికొంతమంది ముఖ్యమైన కామ్రేడ్స్ పాల్గొనలేకపోయారు. ప్రకటనపై నా ఫోటో విషయానికి వస్తే మా పార్టీలో సీసీ అధికార ప్రతినిధి నేనే అయినప్పటికీ మా సీసీ కామ్రేడ్స్ ఎవరైనా అభయ పేరుతో అత్యవసర సమయాల్లో పార్టీ ప్రకటన విడుదల చేయవచ్చని అవగాహన ఉంది. ఇది మా పార్టీలోని అన్ని కమిటీలకు వర్తిస్తుంది. కాబట్టి నేను ఈసారి అత్యంత ముఖ్యమైన ఈ విషయంపై నా ఫోటోతో ప్రకటన విడుదల చేయడమే శ్రేయస్కరమని భావించాను. లేకపోతే ప్రకటనలోనే సాయుధ పోరాట విరమణ కొంతమంది అభిప్రాయం రాసినప్పటికీ ఇంకే పొరపాటు సందేశం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి నా ఫోటో వేశాను. దీన్నైనా కామ్రేడ్ జగన్ అర్థం చేసుకుంటే ఆ ప్రకటన మూలాలు అర్థమయ్యాయి. నేను ప్రజలకు విడుదల చేసిన విజ్ఞప్తి విషయంలో కూడా కొంతమంది తమకు తోచిందిగా మాట్లాడుతున్నారు. నేను అందులో వ్యక్తం చేసిన విషయాలను మా పాలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్లోని విషయాల సంగ్రహ పాఠమే. నేను సాయుధ పోరాట విరమణ ప్రకటన విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇంతకాలం సేవ చేసిన ప్రజలకు బాధ్యతగా అపరాధ భావంతో క్షమాపణలు చెప్పాను. చివరిగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా ఒక విషయంపై మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఎవరైనప్పటికీ వారి వ్యక్తిగత దోషాలకు దిగడం వారి సంస్కారహీనతను, రాజకీయ దివాళా కోరుతాననే తెలుపుతుంది. అలాంటి వాటితో ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేయకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా స్పందించాలని మనవి. ముగింపులో కామ్రేడ్ జగన్కి నా విజ్ఞప్తి ఏంటంటే, కామ్రేడ్ జగన్ 1977 ఆగస్టులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ చేసిన తీర్మానం దయచేసి క్షుణ్ణంగా చదువు. సరే, దాని 18 ఏళ్ల తర్వాత సీసీ ఆ తీర్మానం అవసరం ఆనాడు చేయాల్సిన అవసరం లేకుండానే సమీక్షించినప్పటికీ నేటి యువతరం ఆనాటి పరిస్థితులు తెలుసుకోవడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది. అందులో ఎంతో అనుభవంతో ఇలా చెప్పాను. గత 10 ఏళ్ల సాయుధ పోరాటంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అది దెబ్బతినది. చాలా కష్టం మీద అక్కడొకటి ఇక్కడొకటి యాక్షన్ చేయడం ద్వారా శత్రువుకు కలిగించిన నష్టం కంటే మనం ఎక్కువ నష్టానికి గురవడం జరుగుతుంది. ప్రజా పునాది ప్రాముఖ్యత మన కేడర్ గుర్తించకపోవడం కూడా ముఖ్య కారణం. ఆ సంబంధాలే ఉంటే ఒకసారి దెబ్బతిన్న ప్రాంతంలో అతి దీర్ఘకాల సంబంధాలు నెలకొనకపోవడం జరగదు. నేపథ్యంలో మనం తెలంగాణ విప్లవోద్యమాన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ పునరాభివృద్ధి కోసం పాటుపడాలని కోరుతున్నాను అంటూ అభయ్ అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ అంటూ ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.